గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుందని బ్యాంకు చైర్మన్ వై శోభ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 927 శాఖల్లో 70,000 కోట్ల రూపాయల వ్యాపారంతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అతిపెద్ద బ్యాంకుగా ఉందన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై శోభ శుక్రవారం నల్గొండలో పర్యటించారు. ఆమెకు బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ విజయభాస్కర్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు నల్గొండ ప్రాంతీయ కార్యాలయంతో పాటు స్థానిక బ్రాంచీలు, అసెట్ మేనేజ్మెంట్ హబ్ మరియు ఎస్సీపీసీలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు గ్రామీణ ప్రాంతాలలోని వ్యాపారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాఖలను కలిగి ఉండి మారుమూల ప్రాంతాలలో సైతం సేవల్ని అందిస్తూ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని అందజేస్తుందని తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుగా ఉన్న తమ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమైన 2025 జనవరి 1 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకు పేరుతోనే సేవలు అందజేస్తుందని చెప్పారు. అనంతరం స్వయం సహాయ సంఘాల బృందాలకు తెలంగాణ మహిళా ముద్రా యోజన, తెలంగాణ మహిళా ఉన్నతి యోజన కింద రుణాలు అందించేందుకు 50 కోట్ల రూపాయల చెక్కును స్వయం సహాయక సంఘాల బృందాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంబీ దేవేందర్, ఎస్ఎంఓ సిహెచ్ వెంకటేష్, డిపిఎం రామలింగేలతో పాటు జిల్లా మహిళా సమైక్య సభ్యులు, శాఖ మేనేజర్లు పాల్గొన్నారు. 1 జనవరి 2025 నుంచి మనకి తెలంగాణ రాష్ట్రం అంతకి ఒక్కటే గ్రామీణ బ్యాంకుగా అవతరించింది. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీజీబీ శాఖలన్నీ కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మెర్జ్ అయిపోయి టోటల్గా స్టేట్ మొత్తానికి ఒకటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఫామ్ అవడం జరిగింది. దీనివల్ల కస్టమర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. ఇంతకుముందు ఏపీజీబీలో ఏమేమైతే స్కీములు ఉన్నాయో అన్ని స్కీములకి ప్యారలల్గా టీజీబీలో కూడా స్కీములు ఉన్నాయి. టీజీబీ స్కీములు అన్నీ 1 జనవరి నుంచి అప్లై అవ్వడం జరుగుతోంది. ఇంకా ఎక్కువ రిలాక్స్డ్ నామ్స్ తోటి, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్లతోటి కస్టమర్లకి మరింత మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అడుగులు వేస్తోంది. ఇంతకుముందు 30,000 కోట్ల బిజినెస్తో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇప్పుడు ఈ మెర్జర్ వల్ల 70,000 కోట్ల బిజినెస్కి వచ్చింది. అందులో 30,000 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి, 40,000 కోట్లు అడ్వాన్సెస్ ఉన్నాయి. అందులో మహిళా గ్రూపులకి 185,000 గ్రూపులకి మనం ఇప్పటికీ ఫండింగ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర కస్టమర్స్ కింద ఉన్నారు 18 లక్షల మంది. వ్యవసాయానికి, వ్యవసాయేతర రంగాలకి అన్నిటికీ కూడా స్కీమ్స్, లోన్స్ ఇచ్చేందుకు మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. అట్ కాంపిటేటివ్ రేట్స్, కమర్షియల్ బ్యాంకుల్లో ఉన్నంత హై రేట్స్ కాకుండా ఆర్ఆర్బీల్లో రీజనబుల్ రేట్స్ తోటి ఉన్నాయి. డిపాజిట్స్ మీద కూడా మరింత ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇచ్చేందుకు మనం వర్క్ చేస్తూ ఉన్నాము. తర్వాత 928 శాఖలు అయినాయి. ఇప్పుడు ఇదివరకు 400 ఉన్నవి, ఇప్పుడు 928 శాఖలు అయినాయి. స్టాఫ్ కూడా 2,000 నుంచి మనకి 1,800 నుంచి 5,000 వరకు పెరిగారు ఈ మెర్జర్ వల్ల బ్యాంకులోను. సో కస్టమర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఇది తీసుకుని మనం ముందుకు వెళ్తున్నాము. ఐఎఫ్ఎస్సి కోడ్లు మొదట్లో లేకపోయినాయి. సో 15 రోజులు అందరూ కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది డైరెక్ట్ మెంబర్షిప్ లేకపోవడం వల్ల. బట్ నిన్న 16వ తారీఖు నుంచి ఐఎఫ్ఎస్సి కోడ్లు కూడా వచ్చేసాయి. కస్టమర్లు అందరూ కూడా నోట్ చేసుకోండి. మీ బ్యాంకుకి వెళ్ళి ఒకసారి మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అన్నది మీరు తీసుకుని దాన్ని బట్టి ఆర్టీజీఎస్, నెఫ్ట్, రెమిటెన్స్లు అన్నీ పంపించవచ్చు ఇప్పుడు డైరెక్ట్గానే. ఏ రకమైన కస్టమర్లకు ఎటువంటి అసౌకర్యం జరిగేటటువంటి అవకాశం లేకుండా ఈ మెర్జర్ విషయంగా వీళ్ళకి అస్సలు ఎటువంటి ఇది లేకుండా ఉండేలాగా మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళా సమాఖ్య మెంబర్లకి మనం 50 కోట్లకి చెక్ అందించడం జరిగింది. ఇది మహిళలకి మనము ఇస్తున్న నూతన సంవత్సర కానుక అనుకోవాలి కొత్త మెర్జర్ సందర్భంగా. ఎందుకంటే ఎన్హాన్స్డ్ లిమిట్స్ వాళ్ళకి అప్లై చేయడం జరిగింది. మహిళా ముద్రా యోజన అని ఇండివిజువల్ మెంబర్స్ కూడా 50,000 వరకు ఇవ్వడం జరిగింది. కొద్దిమందికి 3 లక్షల వరకు కూడా ఇవ్వడం జరిగింది. మహిళల ఆర్థిక అవసరాలకి అన్ని రకాల ఆర్థిక అవసరాలకి యాక్చువల్గా చెప్పాలంటే ఒక మహిళలకే కాదు, మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. బట్ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి యొక్క ఆర్థిక అవసరాలకి సరిపోయిన స్కీములు ఉన్నాయి. ఓన్లీ థింగ్ బ్యాంకులకి రీపేమెంట్ కరెక్ట్గా ఉంటే చాలు. అది ధైర్యం ఇచ్చిన రోజున, అంటే మన సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉన్న రోజున మనకి బ్యాంకులు ఎటువంటి లోన్ ఎలా కావాలన్నా కూడా ఇచ్చేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటాయి. థ్యాంక్ యూ.